హలో, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం పాలిటీలో 75 నుంచి 99 క్వశ్చన్స్ వరకు చూద్దాం. ఓకేనా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్, 75th క్వశ్చన్. అండర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ చేంజెస్ ఆర్ మేడ్ ఇన్ రాజ్యసభ ఎలక్షన్స్? రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 2003 కింద రాజ్యసభ ఎలక్షన్స్లో ఏమేమి చేంజెస్ తీసుకొని వచ్చారు? డొమిసైల్ ఆర్ రెసిడెన్సీ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎ క్యాండిడేట్ కంటెస్టింగ్ ఇన్ ఎలక్షన్ టు ద రాజ్యసభ వాజ్ రిమూవ్డ్. ఇట్స్ కరెక్టే అండి. ఇంతకుముందు ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఒక స్టేట్ నుంచి రాజ్యసభ మెంబర్గా రిప్రజెంట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అదే స్టేట్ నుంచి ఎలక్టర్ అయ్యి ఉండాలి. కానీ ఇప్పుడు అలా కాదండి. స్టేట్లో ఎక్కడైనా పర్వాలేదు, ఆయన పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఒక ఓటర్ అయితే చాలు. ఓకేనా? సో ఇది కరెక్ట్. అంటే ఎన్ ఎలక్షన్ టు ద రాజ్యసభ రిక్వైర్మెంట్ ఆఫ్ రెసిడెన్సీ ఇది అవసరం లేదండి ఇప్పుడు. ఓకేనా? హీ కెన్ బీ ఓటర్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. హీ ఈజ్ ఎలిజిబుల్ టు ఎలక్షన్ ఫర్ ద రాజ్యసభ. ఓకేనా? సో ఇది కరెక్ట్. ఇంట్రడ్యూసింగ్ ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ ఇన్స్టెడ్ ఆఫ్ సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్ ఇది కూడా కరెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్ పెడితే ఏంటంటే ఎవరికి ఓట్ వేస్తున్నారో తెలియదు. సో అలా ఏమవుతుందంటే డబ్బులకి కొంతమంది లొంగిపోయి వాళ్ళ పార్టీ వాళ్ళని వేరే వాళ్ళ పార్టీకి ఓట్ వేస్తారనమాట. సో అలాంటివి జరగకోకుండా ఉండాలని రాజ్యసభలో ఏం చేసినారంటే ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ అంటే మీరు ఓట్ వేసాక చూపించాలన్నమాట. సో నేను వీళ్ళకి ఓట్ వేసాను అని. సో దానివల్ల కొంచెం అవినీతి తగ్గుతుంది అని వీళ్ళ ఉద్దేశం. ఓకేనా? సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. Who among the following is the final authority to decide electoral disputes with respect to the vice presidential elections? Of which Supreme Court and President కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ ఈ రెండు ఎలక్షన్స్కి డిసైడింగ్ అథారిటీ మ్యాక్సిమం సుప్రీం కోర్టే ఉంటుంది అనమాట. ఓకేనా? అకార్డింగ్ టు ద ఆర్టికల్ 71 అనమాట. ఓకేనా? అకార్డింగ్ టు ఆర్టికల్ 71 సుప్రీం కోర్టే ఏమైనా జరుగుతుంది అనమాట. ఏమన్నా జరిగితే చూసుకుంటుంది. నెక్స్ట్ వచ్చి 77th క్వశ్చన్. సివిజీ ల్యాబ్ అండి. సివిజీ ల్యాబ్ ఇది మ్యాక్సిమం మీరు ఒకవేళ ఎలక్షన్స్లో కొంచెం చూస్తుంటే వినే ఉంటారు ఈ సివిజీ ల్యాబ్ గురించి. ఏంటంటే ఇట్ వాజ్ లాంచ్డ్ టు రిపోర్ట్ ఎనీ వైలేషన్ ఆఫ్ ద మోడల్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ డ్యూరింగ్ ఎలక్షన్స్. ద ఐడెంటిటీ ఆఫ్ ద కంప్లైంట్ విల్ బి కెప్ట్ కాన్ఫిడెన్షియల్. రెండు కరెక్టే అండి. యాక్చువల్లీ ఇప్పుడు మనం ఏమైనా ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఏమైనా తప్పులు కానీ ఏమన్నా అవినీతి అట్లా జరిగినప్పుడు ఈ యాప్లో పోయి మనం రిపోర్ట్ చేయొచ్చు అండి. ఓకేనా? అంటే మనం త్వర ఆఫీస్కి పరిగెత్తుకునే పోకుండా మనం అప్పుడు ఫోటోలు తీసో లేకుంటే మీరు చూసింది ఏమన్నా ఇందులో అప్లోడ్ చేయొచ్చు అనమాట. సో వాళ్ళు వెంటనే చూసుకొని వచ్చి ఏమైనా యాక్షన్ తీసుకుంటారు. ఆ అప్డేట్స్ అన్నీ మీ మొబైల్లో వస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా? మీరు కంప్లైంట్ ఇచ్చినట్లు వాళ్ళు ఎవరికి చెప్పారనమాట. ఓకేనా? సో వాళ్ళు మీ ఐడెంటిటీ కూడా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది అనమాట. ఓకే? సో బోత్ ఆర్ కరెక్ట్. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ 78th క్వశ్చన్. హౌ మెనీ ఓటర్స్ ఆర్ రిజిస్టర్డ్ ఇన్ ఎలక్టరల్ రోల్ డ్యూరింగ్ ద 17th లోక్సభ ఎలక్షన్స్? 17th లోక్సభ ఎలక్షన్స్లో ఎంతమంది ఓటర్స్ రిజిస్టర్ అయి ఉన్నారో అన్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చి 89.6 అండి. 17th అంటే మనకి 2019లో జరిగిన ఎలక్షన్స్. ఓకేనా? ఒకసారి మీరు ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో ఎంతమంది ఓటర్స్ రిజిస్టర్ అయ్యారో కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే, 2019లో వచ్చి 89.6 crores అనమాట. ఇది ఎలక్షన్స్ జరగక ముందు 2019లో ఇది. సో ఈ ఎలక్షన్స్లో ఎంతమంది సో కామెంట్ చేయండి. ఓకేనా? కన్సిడర్ ద ఫాలోయింగ్ అబౌట్ స్టార్ క్యాంపెయినర్స్ ఇన్ ఎలక్టరల్ ప్రాసెస్. ఏంటంటే స్టార్ క్యాంపెయినర్స్ అని అంటే ఇప్పుడు కొంతమంది సినిమా వాళ్ళు వస్తారు, లేదంటే మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, మంచి పేరున్న వాళ్ళు వస్తూ ఉంటారు. సో దాని గురించి అడుగుతున్నారు. దెర్ ఈస్ నో లా గవర్నింగ్ హూ కెన్ ఆర్ కెనాట్ బీ మేడ్ ఏ స్టార్ క్యాంపెయినర్. ఏమైనా లా ఉందా వీళ్ళే స్టార్ క్యాంపెయినర్స్ ఉండాలా, వీరే స్టార్ క్యాంపెయినర్స్ ఉండకూడదు అంటే నో, లేదండి. సో కరెక్టే. అంటే నో లా అంటే కరెక్టే అనమాట. ఓకేనా? దెర్ ఈస్ నో లా గవర్నింగ్ హూ కెన్ ఆర్ కెనాట్ బీ ఏ స్టార్ క్యాంపెయినర్. A star campaigner is a celebrity vote seeker in an election for party. It can be anyone, politician ఉండొచ్చు, ఫిలిం స్టార్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. దెర్ ఈస్ నో లా గవర్నింగ్ హూ కెన్ ఆర్ కెనాట్ బి ఏ స్టార్ క్యాంపెయినర్. ఓకేనా? సో ఇది కరెక్టే. ఏ రికగ్నైజ్డ్ నేషనల్ పార్టీ కెన్ నామినేట్ మ్యాక్సిమమ్ ఆఫ్ 20 స్టార్ క్యాంపెయినర్స్ అన్నారు. లేదండి, ఒక రికగ్నైజ్డ్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ 40 మెంబర్స్ స్టార్ క్యాంపెయినర్స్ని వాళ్ళు తీసుకోవచ్చండి. అన్రికగ్నైజ్డ్ వాళ్ళు వచ్చి 20 మెంబర్స్ అనేది. ఓకేనా? సో ఇది రాంగ్. వీడియో క్వశ్చన్లో ఇన్కరెక్ట్ అన్నాడు. సో స్టేట్మెంట్ 2 ఓన్లీ ఇన్కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ 80th క్వశ్చన్స్. 17th లోక్సభలో ఎన్ని పార్టీస్? ఓకే, ఇది అప్పటిదాన్ని 2019లో ఎలక్షన్స్ జరుగుతుంది. 17th లోక్సభ బీజేపీ వచ్చి అప్పుడు 303 తీసుకుంది, కాంగ్రెస్ వచ్చి 52 తీసుకుంది. సో 4, 1 ఎక్కడ ఉన్నాయి? 4th ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఇది 2, ఇది 3. ఓకేనా? సారీ ఇది 3. సో ఇప్పుడు 2024లో ఈ రెస్పెక్టివ్ పార్టీస్ ఇవన్నీ
ఇవన్నీ ఎన్ని సీట్స్ గెలిచినాయో కామెంట్ చేయండి, ఇండివిజువల్గా కామెంట్ చేయండి. అంటే భారతీయ జనతా పార్టీ సపరేట్గా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సపరేట్గా, ఓకేనా? అప్పుడు మీకు తెలుస్తుంది డిఫరెన్స్, అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని, ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ ఫర్ రూరల్ లోకల్ బాడీస్? అంటే రూరల్ లోకల్ బాడీస్కి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి సోర్సెస్ అని క్వశ్చన్ అండి, ఓకేనా? గ్రాంట్స్ ఫ్రమ్ ద యూనియన్ గవర్నమెంట్ వస్తాయి. నెక్స్ట్ డెవల్యూషన్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్, అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి వచ్చిన ట్యాక్సెస్ దాంట్లో నుంచి డెవల్యూట్ చేస్తారు అమౌంట్ని, ఓకే? నెక్స్ట్ లోన్స్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్, వాళ్ళు లోన్స్ ఇస్తారు. తర్వాత ఇంటర్నల్ సోర్స్ జనరేషన్, వాళ్ళు లోకల్లో ఏమైనా ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ చిన్న ట్యాక్స్ వేసి తీసుకుంటారు. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, స్టేట్స్ పంచాయతీ ఇన్స్టిట్యూషన్స్, అంటే కొన్ని స్టేట్స్లో ఒక్కొక్కలాగా పిలుస్తారండి. అంటే మన ఇప్పుడు గ్రామ పంచాయత్ అంటారు, కొంతమంది ఇప్పుడు ఇక్కడ చూడండి అంచల్ సమితిస్ అంటారు, అట్లా, ఓకేనా? ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో అంచల్ సమితి అంటారు. సో ఇది కరెక్ట్. హౌ మెనీ అబోవ్ పేర్స్ కరెక్ట్లీ మ్యాచ్ అన్నాడు, ఓకేనా? ఛత్తీస్గఢ్లో జానపద పంచాయత్స్ అంటారు, కరెక్టే అండి. నెక్స్ట్, ఉత్తరాఖండ్లో క్షేత్ర పంచాయత్ అనేది ఉత్తరప్రదేశ్లో అంటాడు, ఉత్తరాఖండ్లో కాదు, ఓకేనా? ఉత్తరాఖండ్లో గ్రామ పంచాయత్స్ అంటే ఇంటర్మీడియట్ పంచాయత్స్, డిస్ట్రిక్ట్ పంచాయత్స్ అంటారు, ఓకేనా? సో ఇది లాస్ట్ ఇది రాంగ్. సో ఓన్లీ 2 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ 83rd క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ విత్ రెఫరెన్స్ టు ద కామన్ రికమెండేషన్స్ బై ద బల్వంత్ రాయ్ అండ్ అశోక్ మెహతా కమిటీ. చూడండి క్వశ్చన్స్ ఇలా కూడా అడుగుతారు, ఇది చూడండి ఎంత బాగా అడిగాడు. అంటే కామన్ రికమెండేషన్స్ ఏంటి, అశోక్ మెహతా కమిటీకి బల్వంత్ రాయ్ కమిటీకి కామన్ రికమెండేషన్స్ ఏమున్నాయి అని అడుగుతున్నాడు, ఓకేనా? ఓకే, 3-tier స్ట్రక్చర్ ఆఫ్ ద పంచాయతీ ఇన్స్టిట్యూషన్స్ వర్ రికమెండెడ్ బై ద బోత్ కమిటీస్. Importance of local bodies in planning development activities was under conversation put forward by these committees. అవునండి, ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ ఇక్కడ ఇది వాళ్ళు సజెస్ట్ చేశారు. ఇక్కడ ఇద్దరిది కామన్ కాదు, ఒకరు 2 tier చేశారండి, ఇద్దరు అక్కడ 3 tier చేయలేదన్నమాట, ఓకేనా? ఇక్కడ 2 tiers, ఇది రాంగ్ ఆన్సర్, ఇది కరెక్ట్. ఇంపార్టెన్స్ అంటే అభివృద్ధి కార్యకలాపాల ప్రణాళిక స్థానిక సంస్థల ప్రాముఖ్యత ఈ కమిటీలో ప్రతిపాదించిన మరొక సాధారణ సూచన. అంటే ఇప్పుడు లోకల్ బాడీస్లో మనం ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళు డెవలప్మెంట్ బాగా చేస్తారు. సో ఇది ఆ విషయం ఇద్దరు చెప్పినారండి, ఓకేనా? ఇక్కడ అశోక్ మెహతా కమిటీ 2-tier స్ట్రక్చర్ చెప్పినారు, బల్వంత్ రాయ్ మెహతా కమిటీ 3-tier స్ట్రక్చర్ చెప్పినారు అనమాట. సో ఇది కామన్ సజెషన్ కాదు. ద నీడ్ ఆఫ్ అడిక్వేట్ రిసోర్సెస్ టు లోకల్ బాడీస్ ఆర్ మెన్షన్ బై దీస్ కమిటీస్. అవునండి, కరెక్టే. ఎందుకంటే స్థానిక సంస్థలకి అట్లీస్ట్ కొంచెం రిసోర్సెస్ అన్న ఇవ్వాలా, అప్పుడే వాళ్ళు కొద్దిగా ఏమైనా చేయగలరు అన్నట్లు చెప్పినారు అనమాట. సో సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ వాజ్ ద ఫస్ట్ టు ఎస్టాబ్లిష్ పంచాయత్ రాజ్ సిస్టమ్స్ ఇన్ ఇండియా? రాజస్థాన్ అండి. ఫస్ట్ ఎప్పుడు వీళ్ళు చేశారు అంటే October 2nd, 1959లో అండి. ఆ స్కీమ్ ఎక్కడ, నగౌర్ డిస్టిక్లో రాజస్థాన్లో ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేశారు. అప్పట్లో ఉండే ప్రైమ్ మినిస్టర్ వచ్చి లాంచ్ చేశారు ఇది, ఓకేనా? పంచాయతీ సిస్టమ్ ఫస్ట్ రాజస్థాన్, ఓకే? అరేంజ్ ద ఫాలోయింగ్ కమిటీ రిలేటెడ్ టు ద లోకల్ బాడీస్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్, ఓకేనా? ఫస్ట్ వచ్చి అశోక్ మెహతా కమిటీ 1977లో వచ్చారండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది మనకి ఎగ్జామ్స్లో, ఓకేనా? నెక్స్ట్ జీవికే రావు కమిటీ వచ్చి 1985, ఓకేనా? నెక్స్ట్ ఎల్ఎం సింఘ్వి కమిటీ వచ్చి 1986. నెక్స్ట్ గాడ్గిల్ కమిటీ వచ్చి 1988, ఓకేనా? సో ఇలాంటివి చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. సో దీనికి ఆప్షన్ వచ్చి ఆప్షన్ సెకండ్ అనమాట. ఫస్ట్ అశోక్ వచ్చారు, తర్వాత జీవికే రావు వచ్చినారు, తర్వాత ఎల్ఎం సింఘ్వి కమిటీ, నెక్స్ట్ గాడ్గిల్ కమిటీ, ఓకేనా? సార్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంది మనకి. నెక్స్ట్ 86th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద జీవికే రావు కమిటీ? జీవికే రావు కమిటీ నుంచి వచ్చిన రికమెండేషన్స్ ఏంటి అని అడుగుతున్నారండి. జిల్లా పరిషత్ షుడ్ బి ద క్యాపిటల్ ప్రిన్సిపల్ బాడీ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. ఎస్. ఏ పోస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిషనర్ షుడ్ బి క్రియేటెడ్. ఒక డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిషన్ పోస్ట్ క్రియేట్ చేయాలంటున్నారు. అవును. సమ్ ఆఫ్ ద ప్లానింగ్ ఫంక్షన్స్ ఆఫ్ ద స్టేట్ లెవెల్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు ద డిస్ట్రిక్ట్ లెవెల్. అంటే అన్ని స్టేటే కాకుండా ప్లానింగ్ ఫంక్షన్స్ ఇప్పుడు లోకల్ అయితే డిస్ట్రిక్ట్ లెవెల్ వాళ్ళకి తెలిసింది అనమాట, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎట్లా డెవలప్మెంట్ చేసుకోవాలని. సో అది కూడా కరెక్టే. ఎలక్షన్స్ టు ద పంచాయతీ ఎలక్షన్స్ షుడ్ బి హెల్డ్ రెగ్యులర్గా. అంటే ఒక్కొక్కసారి పెట్టరండి ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ మర్చిపోతూ ఉంటారు, అంటే వేరే పనుల్లో పడి దీన్ని పట్టించుకోరు ఎక్కువ. సో అట్లా కాకుండా రెగ్యులర్గా పెట్టాలని అంటున్నారు.
సో అది కూడా కరెక్ట్ అండి. సో ఇవన్నీ ఆప్షన్స్ చాలా కరెక్ట్. ఇలాంటి రికమెండేషన్స్ ఇవన్నీ ఫ్యాక్చువల్ డేటా ఎక్కువ ఉంటుందండి. సో మీరు ఎన్నిసార్లు రివైజన్ చేస్తే అంత మంచిది, ఓకేనా. సో అన్ని కమిటీస్ ఏ అని చూసుకొని బాగా రివైజన్ చేయండి. నెక్స్ట్ 87th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్ ఇన్ఎఫెక్టివ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్? ఎక్సెసివ్ కంట్రోల్ బై బ్యూరోక్రసీ. అవునండి, ఇప్పుడు ఎందుకు ఇన్ఎఫెక్టివ్గా పనిచేస్తే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎక్సెసివ్ కంట్రోల్ బై బ్యూరోక్రసీ. ఎస్. టైడ్ నేచర్ ఆఫ్ ఫండ్స్. ఎస్. డిపెండెన్సీ ఆన్ గవర్నమెంట్ ఫండింగ్. అవునండి, ఎక్కువ గవర్నమెంట్ ఫండింగ్ మీద డిపెండ్ అయితే వాళ్ళకి డబ్బులు వాళ్ళు వేస్తేనే వచ్చినట్లు లేదంటే లేదు. సో ల్యాక్ ఆఫ్ అడిక్వేట్ డివల్యూషన్, సరిగ్గా పంపిణీ చేయరు డబ్బులు. ఇప్పుడు స్టేట్ డబ్బులు వచ్చినాక వాళ్ళు సరిగ్గా పంపిణీ చేయరు, సో అది కరెక్టే. క్రియేషన్ ఆఫ్ ప్యారలల్ బాడీస్, అంటే ఇప్పుడు పంచాయతీరాజ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ బదులు వేరే ఇన్స్టిట్యూషన్స్ పెడతారు, సో వీళ్ళకి డబ్బులు రా, సో వీళ్ళు ఏం డెవలప్ చేయలేరు, సో ఇది కరెక్టే. సో ఆల్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ 88th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ విత్ రెఫరెన్స్ టు ద బలవంతరాయ్ మెహతా కమిటీ రికమెండేషన్స్. చూడండి, ఇలా ప్రతి కమిటీ రికమెండేషన్స్లో ఏ కమిటీ రికమెండేషన్ అవుతారో తెలియదు, సో అన్నీ మీరు చూసుకోవాల్సిందే అండి, ఓకేనా. ఇట్ రికమెండెడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ 2-tier పంచాయత్ సిస్టమ్. ఇట్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ షుడ్ బి ఎంట్రస్టెడ్ టు లోకల్ బాడీస్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ షుడ్ బి ద చైర్మన్ ఆఫ్ ద జిల్లా పరిషత్. సో ఈ 3 ఆప్షన్స్లో విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటున్నారండి. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 3-tier పంచాయత్ సిస్టమ్ అని చెప్పినారండి ఆయన, ఓకేనా. ఇందాక చెప్పాను మీకు, ఇది 2-tier కాదు, ఇక్కడ 3-tier అన్నారు ఆయన. ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ షుడ్ బి ఇంట్రెస్టెడ్ టు లోకల్ బాడీస్, అది లోకల్ బాడీస్కి ట్రాన్స్ఫర్ చేయాలి యాక్టివిటీస్ అని అన్నారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ షుడ్ బి ద చైర్మన్ ఆఫ్ జిల్లా పరిషత్, ఇది కరెక్ట్ అండి. సో ఇది ఆప్షన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ విత్ రెఫరెన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ పంచాయతీరాజ్ సిస్టమ్ అన్నారు, ఓకేనా. 7th Constitution Amendment Act brings uniformity in the structure of పంచాయతీరాజ్ త్రూఅవుట్ ద కంట్రీ. ఎస్, కరెక్టే అండి. అంటే ఇప్పుడు చేస్తే అందరూ ఒకేలాగా వర్క్ చేస్తారు అన్నట్లు ఆయన అన్నారు, అవును కరెక్ట్. ఏ స్టేట్ హ్యావింగ్ ఏ పాపులేషన్ ఆఫ్ less than 20 lakh may not constitute పంచాయత్ అట్ ద ఇంటర్మీడియట్ లెవెల్. ఇది కూడా కరెక్టే అండి, ఎందుకంటే 20 lakhs కన్నా తక్కువ ఉన్న స్టేట్లో పంచాయత్ లెవెల్స్ అవసరం, అంటే ఇంటర్మీడియట్ లెవెల్స్లో అవసరం లేదు అన్నారు, ఓకేనా. ఇప్పుడు గ్రామ పంచాయతీలో ఇంటర్మీడియట్ లెవెల్, హై లెవెల్ అన్నట్టు ఉంటుంది, జిల్లా పరిషత్, డిస్ట్రిక్ట్ పంచాయత్ అన్నట్లు. సో అది అవసరం లేదు అన్నారు, ఓకేనా. సో బోత్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ 90th క్వశ్చన్. ఆర్టికల్స్ ఇచ్చారండి అండ్ సబ్జెక్ట్ మ్యాటర్, ఓకేనా. 243A, 243B, D, G, I అని ఇచ్చారు. ఇప్పుడు మనం 243B వచ్చి కాన్స్టిట్యూషన్ ఆఫ్ పంచాయత్స్ ఉంటుందండి. ఇది ఒకసారి మీరు చూసుకొని వెళ్ళి, ఓకేనా, నేను చెప్తాను ఇప్పుడు. 243D వచ్చి రిజర్వేషన్ ఆఫ్ సీట్స్, ఓకేనా. SC/ST వాళ్ళకి ఏదంత సీట్లు, ఉమెన్కి ఎంత సీట్లు ఇవ్వాలన్నట్టు. నెక్స్ట్ 243G వచ్చి పవర్స్, అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పంచాయత్స్, ఓకేనా. I వచ్చి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ టు రివ్యూ ఫైనాన్షియల్ పొజిషన్, అంటే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అన్నట్లు, ఓకేనా. సో దాన్ని బట్టి మనకు ఆప్షన్ ఏమొస్తుంది, 4th ఆప్షన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ పంచాయత్ కాన్స్టిట్యూటెడ్ ఆఫ్టర్ ప్రీ మెచ్యూర్ డిజల్యూషన్, అంటే ఇంకా టైం అయిపోకనే డిజల్యూషన్ అయితే దాని ఇంకా ఎంత టైం ఉంటుంది అని అడుగుతున్నారండి. ఇప్పుడు ఎవరైనా సడన్గా చనిపోయారు, సో నెక్స్ట్ ఎలక్షన్స్ పెడతారు, అప్పుడు దాని టైం ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. నెక్స్ట్ ద రిమైండర్ టర్మ్. ఇప్పుడు సడన్గా ఎలక్షన్స్ పెడితే 5 years అంటే ఉండదండి. ఇప్పుడు ఒక 1 year మిగిలింది అనుకో, ఆ 1 year ఉంటుంది నెక్స్ట్ దాని టైం కూడా, అంతకుమించి ఎక్కువ ఉండదు అనమాట, ఓకేనా. నెక్స్ట్, వెన్ ఈజ్ ద నేషనల్ పంచాయతీరాజ్ డే సెలబ్రేటెడ్ ఇన్ ద కంట్రీ? ఇది 24th April అండి. సచిన్ బర్త్డే గుర్తుపెట్టుకున్న రోజు. మన క్రికెట్ ఉన్నాడు కదా సచిన్, ఆయన బర్త్డే ఆ రోజు, సో అది ఒక గుర్తు. 24th April ఈజ్ ద నేషనల్ పంచాయతీరాజ్ డే, ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద అప్లికేషన్ ఆఫ్ 73rd Constitutional Amendment Act? ఏ స్టేట్స్ ఇందులో 73rd Constitutional Amendment Act నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చినారు అన్నారండి. నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం, ఈ 3టికి ఎగ్జామ్షన్ ఇచ్చారండి. కర్ణాటకకి, రాజస్థాన్కి ఏం లేదు, ఆ 2టికి 73rd Constitutional Amendment Act ఉంటుంది అనమాట, ఓకేనా. ఎందుకంటే ఇట్ డస్ నాట్ అప్లై టు సర్టెన్ ఏరియాస్ విచ్ ఇంక్లూడ్, ఎందుకు అప్లై చేయాలంటే షెడ్యూల్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్ ఉంటాయండి, అంటే ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అట్లాంటి చోట. తర్వాత మణిపూర్లో వచ్చి హిల్ ఏరియాస్ ఉంటాయండి,
ద హిల్ ఏరియాస్ ఆఫ్ మణిపూర్ ఫర్ విచ్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఎగ్జిస్ట్. వాళ్ళకి ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఉంటుంది కాబట్టి అక్కడ అది అవసరం లేదనమాట. నెక్స్ట్ డార్జిలింగ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఫర్ విచ్ డార్జిలింగ్ గోర్ఖా హిల్ కౌన్సిల్ ఎగ్జిస్ట్ అనమాట. ఓకేనా, ఇలా కొన్ని దానికి అవసరం లేదనమాట. ఒకవేళ పార్లమెంట్ ఎక్స్టెండ్ చేయాలా అనుకుంటే చేయొచ్చండి, ఈ దాంట్లో కూడా చేయొచ్చు, కానీ వాళ్ళు చేయలేదు అనమాట. ఓకేనా, సో 1 to 3. 73rd Constitutional Amendment has given practical shape to which of the articles of the Constitution. ఏ దానికి ఒక షేప్ ఇచ్చిందని అడుగుతున్నారండి. ఇది 44 అంటే యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్, 51 వచ్చి మనకి 51 ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి. నెక్స్ట్ సో దీనికి ఆన్సర్ వచ్చి ఇది ఆర్టికల్ 40. ఓకేనా, ఆర్టికల్ 40 ఏం చెప్తుందంటే ఆర్గనైజ్ విలేజ్ పంచాయత్స్ అండ్ ఎండో దెమ్ విత్ సచ్ పవర్స్ అండ్ అథారిటీ యాజ్ మే బి నెసెసరీ టు ఎనేబుల్ దెమ్ టు ఫంక్షన్ యాజ్ యూనిట్స్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్. అదే మన పంచాయతీ అవన్నీ వచ్చి వాళ్ళ పవర్స్ వాళ్ళకు ఉండి నెసెసరీ టు ఎనేబుల్ దెమ్ అంటే వాళ్ళొక సెల్ఫ్ గవర్నమెంట్ లాగా వాళ్ళని వర్క్ చేసుకొని ఏంటంటే చెప్తుంది. సో అది ఆర్టికల్ 40. నెక్స్ట్ 90th మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ పంచాయతీ ఇన్స్టిట్యూషన్స్. ఇందాక వచ్చిన సేమ్ క్వశ్చన్ అనేది మరి రిపీట్, ఒక్క నిమిషం, ఈ పేజ్ మళ్ళీ రిపీట్ అయింది. ద ఫాలోయింగ్ కమిటీస్ రికమెండెడ్ గ్రాంటింగ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు. ఏ కమిటీ వచ్చి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి మా కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పింది అని చెప్తున్నారండి. ఇక్కడ ఎల్ఎం సింఘ్వి అండ్ గాడ్గిల్ 2 కమిటీస్ రికమెండ్ చేశాయి అనమాట. ఓకేనా, మనకి పంచాయతీ ఇన్స్టిట్యూషన్స్కి కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఇవ్వాలని రికమెండ్ చేసినారు. ఓకేనా, నెక్స్ట్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యావ్ 2 tier. కొన్ని స్టేట్స్కి 2 tier పంచాయతీ సిస్టమ్స్ ఉంటాయండి. ఓకేనా, అంటే అన్ని దానికి 3 tier ఉండవు. కొన్ని చిన్న స్టేట్స్కి 2 tier పంచాయతీ సిస్టమ్స్ ఉంటాయన్నమాట. అవి ఏవేవి అంటున్నారు. ఓకేనా, సిక్కిం, గోవా, ఈ 2 ఉంటాయండి. ఇవి ఇచ్చిన ఆప్షన్స్. తెలంగాణకు ఉండదు, తమిళనాడుకు ఉండదు. తెలంగాణలో 3 తమిళనాడులో 3 సో 1 and 3. Which state has been exempted from reservation of seats for the scheduled caste in the local bodies? ఏ స్టేట్ షెడ్యూల్ కాస్ట్కి అండ్ లోకల్ బాడీస్లో ఎగ్జామ్షన్ ఇచ్చిన ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ అండి. ఓకేనా, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ఎస్సీస్ అసలు ఉండరు అనమాట. మ్యాక్సిమం అందరూ షెడ్యూల్ ట్రైబ్సే ఉంటారు ఆడ. ఓకేనా, సో అది ఎప్పుడు యాడ్ చేసినారు అంటే 83rd Constitutional Amendment Act 2000 నుంచి యాడ్ చేసినారండి. ఓకేనా, నెక్స్ట్ 98th కన్సిడర్ ద ఫాలోయింగ్ విత్ రెఫరెన్స్ టు ద డ్యూరేషన్ ఆఫ్ పంచాయత్స్. పంచాయత్ బాడీస్ ఆర్ కాన్స్టిట్యూటెడ్ ఫర్ ద టర్మ్ ఆఫ్ 5 years. కరెక్ట్. ఇట్ కెన్ బి డిజాల్వ్డ్ బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ఇట్స్ టర్మ్. ఇది కూడా కరెక్టే. ద రిమైండర్ పీరియడ్ ఆఫ్ ద డిజాల్వ్డ్ పంచాయత్ ఇస్ లెస్ దెన్ 6 months. ఎలక్షన్ ఈజ్ నెసెసరీ ఫర్ కాన్స్టిట్యూటింగ్ ద పంచాయత్. నో, రాంగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు లెస్ దాన్ 6 months ఉందనుకో దానికి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆ 6 months ఆగేసి తర్వాత జనరల్గా 5 years అయిపోయినాకే పెడతారు. నిన్న కూడా సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఒకటి చూసామండి, 1 year అని. అది దేనికి ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా, సో వీడు అడుగుతున్నాడు ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు. సో ఇన్కరెక్ట్ వచ్చి 2 only. ఓకేనా, నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ విత్ రెఫరెన్స్ టు స్టేట్ ఎలక్షన్ కమిషన్. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఈజ్ అపాయింటెడ్ బై ద గవర్నర్. ఓకే, నెక్స్ట్ హిస్ కండిషన్స్ ఆఫ్ ద సర్వీస్ అండ్ టెన్యూర్ ఆఫీస్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద పార్లమెంట్. నో, ఇది రాంగ్ అండి. ఈ రిమూవ్డ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆన్ సిమిలర్ టు ద హైకోర్టు జడ్జి. ఇది కరెక్టే. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇది కరెక్టే. సో ఆన్సర్ వచ్చి 1 and 3 కరెక్ట్ అండి. ఓకేనా, సో ఈరోజుకి అంతే. మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ తెలిసింది అందరికీ, గవర్నర్ ద్వారా ఎన్నుకోబడతారు. తర్వాత ఈ కండిషన్స్ అండ్ ఆఫ్ సర్వీస్ అండ్ టెన్యూర్ ఆర్ డిటర్మైన్ ఆర్ బై గవర్నమెంట్ అనేది, పార్లమెంట్ కాదు, ప్రెసిడెంట్ గవర్నమెంట్ ఏడా. ఓకేనా, గవర్నర్. ఓకేనా, ఇంకా సేమ్ మన హైకోర్టు జడ్జి ఎలా రిమూవ్ చేస్తారో అదే గ్రౌండ్స్ మీద ఈయన కూడా రిమూవ్ చేయాలి. ఓకే, సో వీళ్ళు ఏమో కరెక్ట్ అయినారు. సో ఆప్షన్ సెకండ్ రాంగ్ కాబట్టి ఇది. ఓకే, అందరికీ బాయ్ అండి. హ్యావ్ ఏ గుడ్ డే.